మహాపరిశుద్ధుడైన తండ్రి, నజరేయుడైన యేసయ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభా, ఇంతవరకు నీ సన్నిధానంలో సమకూడి నీ నామాన్ని మహింపరుస్తుండగా, ఘనపరుస్తుండగా ప్రభా నీ కృప అనుగ్రహించారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవుని యొక్క వాక్యంలో మీరు నడిపించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రార్థనలో మీరున్నారు. నిలవబడి నీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో ప్రభా, నా పాపములు, నా దోషములు, నా అతిక్రమములు నీ పరిశుద్ధమైన రక్తం చేత కడిగి నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తండ్రి, ఇదిగో ప్రభా, నీకు ఉపయోగకరమైన పాత్రగా నేను వాడబట్టుకు నీ కృప అనుగ్రహించారు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. నీ మాటల్లో జీవమున్నదని సెలవిచ్చావు నాయన తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ నీ వాక్యము ద్వారా ప్రభా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ సన్నిధానంలో స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యంలో కొన్ని విషయాల్ని మనం గ్రహించగలిగితే కొన్ని సింబల్స్ ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందాక పాట మీరు విన్నారు కదా, కత్తివలే అట ఖండిస్తుందట. చదివిన లేఖనంలో దీపమట అంటే రిప్రజెంట్ చేస్తున్నాడు కొన్ని. ముచ్చటగా ఈరోజు 3 విషయాలు మనము ధ్యానం చేద్దాం మనకున్న సమయాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక పరిశుద్ధ గ్రంథంలో 6వ అధ్యాయము, బైబిల్ తెరిచి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఒక్కసారి మనం చూసినట్లయితే చూడండి, లేఖనాలు సెలవిస్తున్నాయి. రక్షణయను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఖడ్గము, కత్తి. మొట్టమొదటగా దేవుని వాక్యము దేంతో పోల్చబడింది? ఖడ్గముతో పోల్చబడింది కదా. ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును, ఏంటి వాక్యం దేవునితో పోల్చబడింది? ఆత్మ ఖడ్గమును మన దగ్గర ఉంచుకోవాలి. మనకు తెలియకుండా మన దగ్గర ఏముంది? ఖడ్గం ఉంది. వాక్యం అనే ఖడ్గం మీ దగ్గర ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే కొలస్సీ పత్రికలో అంటాడు, మీ హృదయంలో వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యమును ఖడ్గంతో దేవుడు పోలుస్తున్నాడు. మరి ఖడ్గం చేయి పనులేంటి అనేది మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా 1 రాజులు 3వ అధ్యాయం 24వ వచనం నుంచి మీరు కొన్ని లేఖనాలను చదువుకున్నట్లయితే, టైం లేదు కనుక నేను చెప్పుకుంటూ పోతాను. ఇక్కడ సొలొమోను మహారాజు అని ఒక వ్యక్తి ఉన్నాడు. సమస్యలను పరిష్కరింప చేయగలిగేది ఖడ్గమట. సమస్య ఏమిటి వచ్చిందంటే ఆ రాజ్యానికి, మరి ఆ రాజ్యంలో కరువు సంభవించినప్పుడు ఆ కరువు ఎంత భయంకరంగా ఉన్నదంటే తాను కనిన బిడ్డను తానే తిన్నంతగా ఉంది. ఈరోజు మార్నింగ్ లేఖనాలు సెలవిచ్చినట్లుగా కొన్ని సూచనలు చెప్పాను మార్నింగ్ మెసేజ్లో. యేసుక్రీస్తు 2వ రాకడకు సంబంధించిన విషయంలో ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు అడుగుతారన్నమాట, అయ్యా నీ రాకడకు తగిన సూచనలు ఏవి అని. ఆ సూచనలు ఆయన చెప్తాడు, మోసపోవద్దు అంటాడు. ఈ లోకంలో మోసం ఎంతమందిగా ఉంది? తారాస్థాయికి చేరింది. దేవునికి స్తోత్రం. అన్నిట్లోనూ మోసమే, తినే తిండిలోని అన్నిట్లోనే. ఇప్పుడు మనకు ఆ సబ్జెక్ట్ కాదు, కానీ మనం దేని గురించి చెప్తున్నామంటే సమస్యలను పరిష్కరించుట. ఖడ్గము. సొలొమోను దగ్గర ఒక ఖడ్గం ఉంది. ఆ ఖడ్గము ద్వారా సమస్యను ఏ విధంగా పరిష్కరించాడు అనే విషయాన్ని. అక్కడ కరువు వచ్చింది. ఎంత భయంకరమైన కరువు అంటే తాను కనిన బిడ్డను తిన్నారు. ఆకలి ఎంత పనైనా చేస్తుంది. మనకైతే దేవుడు సమృద్ధినిచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలా దేశాల్లోని సొమాలియా కొన్ని ప్రాంతాలు చూస్తే భయంకరంగా ఉంటుంది.
తిండి లేక వాళ్ళు బక్క చిక్కుపోయి ఉంటారు తెలుసా. అటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కనుక రాబోతున్న దినాల్లో కరువు వస్తుంది. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అన్నీ పెరుగుతాయి ఫ్యూచర్లో, అది వేరే విషయం. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి కరువు దినాలు ఆ రోజుల్లో ఉన్నాయన్నమాట. సొలొమోను మరి పరిపాలిస్తున్న రోజుల్లో. అప్పుడు ఒక బిడ్డను తినేశారు, ఇంకొక బిడ్డ బ్రతుకుంది. ఇప్పుడు ఈ బిడ్డ విషయంలో ఇది నా బిడ్డ అంటే నా బిడ్డ అంటూ ఇద్దరు ఏం చేస్తున్నారు, పోటీ పడుతున్నారు. ఒకరి బిడ్డను చంపుకొని ఇద్దరు చక్కగా తినేశారు, ఆకలి తీరిపోయింది. ఇప్పుడు బిడ్డ కావాలని బాధ. ఇప్పుడు ఆ సమస్యను తీర్చడానికి ఎక్కడికి వచ్చారు, రాజు దగ్గరికి వచ్చారన్నమాట. ఎవరికి అర్థం కావట్లేదు, ఏం చెయ్యాలి, ఏం జరిగింది అంటే, నా బిడ్డను చచ్చిపోయింది, ఈ బతుకున్న బిడ్డ నా బిడ్డ. ఒక బిడ్డ చనిపోయింది, ఒక బిడ్డ బ్రతుకుంది. ఈ బ్రతుకున్న బిడ్డ గురించి ఇద్దరు తల్లులు ఏం చేస్తున్నారు, పోటీ పడుతున్నారు. అయితే కరువు సంభవించలేదు. ఒక విషయం, దేవునికి స్తోత్రం. కరువు సంభవించిన సిచ్యువేషన్ వేరే దగ్గర ఉంది. ఇది సొలొమోను టైంలో కరువు లేదు, అంత సమృద్ధి ఉంది. అయితే పడుకునేటప్పుడు ఒక బిడ్డ తల్లి ఏం చేసిందంటే, పడిపోయి ఓ బిడ్డ చనిపోయాడు. ఇది సందర్భం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరువు అనబడికి నేను ఆ సబ్జెక్ట్కి వెళ్ళిపోయాను, హల్లెలూయా. ఒక బిడ్డ చనిపోయింది, ఒక బిడ్డ ఉందమ్మా. ఆ బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటూ ఇప్పుడు సొలొమోను దగ్గరికి వచ్చాడు. సొలొమోను ఏం చేశాడంటే, ఒక ఖడ్గాను తీసుకురండి, ఆ బిడ్డను చెరిసగం కోసి ఒక తల్లికి అప్పగించండి అన్నప్పుడు ఒక తల్లి హ్యాపీగా ఫీల్ అయింది. అంటే నా బిడ్డ చనిపోయాడు కదా, దాని బిడ్డ కూడా చచ్చిపోతాడు, మనం బాగుపడకపోయినా పర్లేదు, పక్కోడు బాగుపడిపోతే బాధ. చాలామందికి ఉంటుంది చూసావా, నేను పాస్ అయినా పర్లేదు కానీ ఆడి మాత్రం పాస్ అవ్వకూడదు అన్నట్టు. కనుక అటువంటి లక్షణాలు కలిగింది ఒక తల్లి కడుపు తరుక్కుమంది. ఎందుకంటే కన్నబిడ్డ నా దగ్గర లేకపోయినా పర్లేదు, పోనీ ఆమె దగ్గర ఉన్నాడు, బతికితే చాలు అనుకుంటా. దేవునికి స్తోత్రం. ఆ తల్లి తన కడుపు కోతను బట్టి ఏమంది, వద్దు రాజా, ఆ బిడ్డని చంపొద్దు. ఓకే, నా బిడ్డ కాకపోవచ్చు, నేనే అబద్ధం ఆడాను, ఆ బిడ్డ తనకే ఇచ్చే. ఎంతవరకు పోరాడిందంటే, బిడ్డ చనిపోతాడేమో అనే భయంతోనే తల్లి ఏం చేసింది, నిందను తన మీద వేసుకుంది, బిడ్డను తనకైనా అప్పగించు, నా బిడ్డ బ్రతికితే చాలు అనుకుంది. కానీ రాజు ఆ యొక్క సమస్యను ఏం చేశాడు, పరిష్కరించి కన్న తల్లికి ఆ కన్న బిడ్డను అప్పగించడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఖడ్గము ద్వారా ఏమైంది, ఇప్పుడు సమస్య పరిష్కరించడం అయింది. అయితే ఆధ్యాత్మిక కోణంలోకి వెళ్తే ఈ ఖడ్గం ఏం చేస్తుంది అనేది మీరు చూడండి. కీర్తనలు 17వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. కీర్తనలు 17:13 వచనం. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి కూడా, దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ప్రార్థన ఎలా చేస్తున్నాడు భక్తుడు, దుష్టుని చేతిలో నుండి ఎవరి ఖడ్గం చేత, నీ ఖడ్గము చేత నన్ను రక్షింపము. ఖడ్గం అంటే అర్థం ఏంటి ఇక్కడ, వాక్యం. అందుకే వాక్యం నీ హృదయంలో ఉండాలి. దుష్టుడు నీ లోనికి రాకుండా చేసేదేంటి, వాక్యం అనే ఖడ్గము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-10 వచనాలు మీరు చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఈ యొక్క లేఖనాలు తర్వాత చెప్తాను. యేసుక్రీస్తు దగ్గరకు ఒక శోధకుడు వచ్చాడు. ఎవరు, అపవాది వచ్చాడు. 40 దినాలు ఉపవాస ప్రార్థన అయినప్పుడు ఈ రొట్టెని ఏం చేయమన్నాడు, రొట్టెని రాయిని నువ్వు ఏదైనా చేయగలవు, చెయ్యు అని ప్రోత్సహించాడు. దేవుడు దాన్ని అనలేదు. రొట్టె వలన మాత్రం కాదురా, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన ఆన్సర్ ఇచ్చాడు. ఎంతవరకు ఆన్సర్ ఇచ్చాడంటే,
కొంతమేరకు వాక్యము ద్వారా కూడా మాట్లాడాడు అపవాది. ఇదిగో శిఖరం మీద నుంచి దూకు, 91 ప్రకారంగా, కీర్తన 91 ప్రకారంగా నీ పాదాలని ఎవరు పట్టుకుంటారు? దేవదూతలు పట్టుకుంటారని రాయబడి ఉంది కదా. దూకే అంటే దూకేశాడా? దూకలేదు. నీ దేవుణ్ణి శోధింపవలదు అని మరొక చోట రాయబడి ఉంది కదా. అన్ని విషయాలకి దేని ద్వారా ఆన్సర్ చెప్పాడు? వాక్యము ద్వారా. ఖడ్గము, వాక్యం ఏమై ఉంది ఇక్కడ? ఇందాక చెప్పిన లేఖనము, దుష్టుణ్ణి వాక్యము ద్వారా, ఖడ్గము ద్వారా నన్ను రక్షించినట్లుగా ఆ వాక్యమై ఉన్న దేవుడు కూడా వాక్యము ద్వారా సమాధానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఒక్కొక్కసారి దేవుని వాక్యము ఖడ్గంలో దూసుకుపోతుంది. ఎక్కడెక్కడో ఏదో తిరిగిసి వస్తారు ఎవరొకరు. తిరిగిసి వచ్చినప్పుడు దైవజనుడికి ఏమీ తెలియదు, కానీ వాక్యము వాడి గురించే చెప్పినట్టు ఉంటుంది. మనకు ఒక్కోసారి వాక్యం చెప్పినప్పుడు గుండెల్లో గుచ్చుకుంటుంది తెలుసా, పెయిన్ వస్తుంది. పాస్టర్ గారు ఇలా చెప్పు ఉండకూడదు అంటాడు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా, ప్రభు ఈరోజు నాతో మాట్లాడే ప్రభు అంటాం. మాట్లాడితే నా గురించే మాట్లాడాడు అని అంటాం. రెండు చాలా విచిత్రంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఖడ్గం అనే వాక్యాన్ని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడట, ఈ ఖడ్గం ఎటువంటి ఖడ్గం అని తెలియాలి. ఇది మామూలు ఖడ్గమ కాదు. ఈ వాక్యం అనే ఖడ్గం 2 అంచులు గల వాడిగల ఖడ్గం అంట. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఈ వాక్యం యొక్క శక్తి ఎంత గొప్పదో అనేది తెలుస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై. దేవునికి స్తోత్రం. వాక్యం అంటే ఎటువంటిదట? జీవలేంది కాదు. చాలామంది మనం చూస్తాం, నేను కత్తిలా అంటూ ఉండరా, కత్తికి ఫీలింగ్స్ ఉండవు, కోసాడేవే అంటారు. విన్నారు ఈ మాటలు? కానీ ఈ వాక్యం ఫీలింగ్స్ ఉంటాయి. ఈ వాక్యం మామూలుది కాదు. కొంతమంది దేవుని వాక్యం కత్తిపోటు వంటి మాటల కలవ అంటాడు. డైరెక్ట్గా చంపరట, మాటలతో చంపేస్తారట. ఇవి కుటుంబాల మధ్యన ఎక్కువ జరుగుతాయి కదా. అన్నీ ఉన్నప్పుడు అందరూ బంధువులే, పొరపాటున వాడి పరిస్థితి ఏదైనా బాగాలేకపోతే అప్పుడు స్టార్ట్ చేస్తారు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, పిల్లలు బాగాలేకపోతే సరిగ్గా పెంచడం రాదని చెప్పి తల్లిదండ్రులకి ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడేస్తారు. నిజం. చాలామంది దైవజనులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. వీడు దైవజనుడికి అనర్హుడు కాదు, వాడు పిల్లల్ని సరిగ్గా చూడలేదని కామెంట్లు చేసేస్తారు. మరి ప్రవక్త అయిన సమూయేలు ఏమైపోవాలమ్మా? ఏమైపోవాలి సమూయేలు? ప్రవక్త కాదా? దేవుని మాటలను చెప్పున ఆయన నడవలేదా? కానీ వాళ్ళ పిల్లలట దేవుణ్ణి ఎరగని ప్రజలట. దేవునికి స్తోత్రం. అంటే సమూయేలు చెప్పుండడా? చెప్పే ఉంటాడు. వారు పెరిగి వారి బుద్ధి చెడుదైతే ఎవడు మాత్రం ఏం చేయగలడు? ప్రసంగి గ్రంథం చదవమంటాను. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, ఒకడు కష్టపడి ధనమును సంపాదించి సమకూర్చి అన్నీ చేసి వాడు పుట్టిన కొడుకు దరిద్రుడైతే అట ఇదంతా వ్యర్థమే అంటాడు. దేవునికి స్తోత్రం. అందుని బట్టి తల్లిదండ్రులు నిందించకూడదు. అయితే దేవుని యొక్క సన్నిధిలో నడిపించవలసిన బాధ్యత వరకు నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, దేవుని వాక్యమట సజీవమై బలము గలదై. మామూలుగా కాదు ఇది. ఈ వాక్యం ఎలాంటిది? బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను. ఈ భూమి మీద ఎటువంటి ఖడ్గాలు తెచ్చినా ఈ ఖడ్గం దగ్గర పనికిరాదు అది. ఆయన అంటున్నాడు, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి అట ప్రాణాత్మలను కీలును మూలుగును విభజించున్నట్టు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మాటలు కొంతవరకే వెళ్తాయి. నాన్న ఇలాగుండ్రా, నీ లైఫ్ బాగుంటుంది, ఇలాగుండ్రా బాగుంటుంది అంటే మా నాన్న ఏం చెప్పాడు అనుకుంటాం. కానీ దేవుని మాటలు ఎలాగుంటాయి తెలుసా? హృదయం లోపలికి వెళ్తుంది అది. ఆ వాక్యం లోపలికి వెళ్ళి నువ్వు చేసిన తప్పుని సహితము ఇక్కడ బుద్ధిమంతుడిలా కనిపిస్తాడు ఇంట్లోనే. పెద్ద పెద్ద వాళ్ళు కూడానా, నేను పిల్లలకనే చెప్పట్లేదు, పెద్దవాళ్ళు సహితము కూడా చెయ్యరాని కార్యములు చేయడానికట చీకటి అనేది ఒకటి ఉంటుందట.
చీకటి. ఆ సబ్జెక్ట్కి వెళ్దాం. ఖడ్గం ఏంటి? ప్రాణాత్మల సైతము, అది వాక్యం. ఆ వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు వారు కూడా వాక్యం చెప్పినప్పుడు అనేక మంది వింటారు కానీ వీరు గ్రహింపరు అంటాడు. ఇక్కడ చాలామంది మనం వాక్యం వినడానికి వచ్చాం కానీ ఆ వాక్యాన్ని ఎంతవరకు తీసుకోవాలి, ఈ ఖడ్గం ఎంతవరకు దూరుతుంది? దూరాలే. దూరితే కానీ నీలోని పెయిన్ తెలియదు. ఇప్పుడు సపోజ్ మనకి చీమ్ పట్టేసింది అనుకో, ఆపరేషన్ చేస్తే కానీ చీమ్ బయటకు వస్తుందా? చీమ్ ఉంచి ట్రీట్మెంట్ చేస్తే అవుతుందా? పెయిన్ వస్తుంది, ఆపరేషన్ చేయాలి, తప్పదు. చేశాక క్యూర్ అవుతుంది. అలాగే ఈ పాపము, ఈ దాస్యము, కొన్ని అలవాట్లకు బానిసలైపోతారు కొంతమంది భార్యలు. అమ్మ తాగొద్దు. ఇప్పుడు భార్యలు కూడా తాగేస్తున్నారులే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ ఇద్దరు సమానం అయిపోయారు, అన్నింటిలో సమానం కదని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు గ్లాసులు పెట్టేస్తున్నారు. ఒకప్పుడు భర్తలే వెళ్ళేవారు కానీ ఈ ట్రెండ్ మారిపోయింది, ఫాస్ట్ జనరేషన్ కదా. కనుక అన్ని విషయాల్లో సమానం ఈ జనరేషన్ కదా. మీరు చూసారా లేదా? హెచ్ఎస్బీసీ అటు సైడ్ ఇలా తిరిగినప్పుడైతే అమ్మాయిలు ఫాస్ట్ కల్చర్. ఏముంది సార్, ప్రాబ్లం ఏంటి? అటువంటి జనరేషన్లో మనం ఉన్నాం, లాస్ట్ డేస్లో మనం ఉన్నాం. ఎన్నెన్ని చూడాలో, దేవునికి స్తోత్రం. ఇదట, ఈ వాక్యం అట హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు కూడా పనిచేస్తుంది. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటి? వాక్యం అనే ఖడ్గం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. రెండో పాయింట్ చెప్పేస్తాను. దేవుని వాక్యం దేంతో పోల్చబడింది? ఇందాక చదివిన లేఖన భాగంలో దీపముతో పోల్చబడింది. ఏటాట? దీపము. ఈ దీపము దేనికి సాదృశ్యంగా ఉందంటే వెలుగుకు సాదృశ్యంగా ఉంది. మనము చీకటి సంబంధము కాము, మనం ఎవరి సంబంధము? వెలుగు సంబంధము. కానీ మనం ఎక్కడ ఉంటాము? చీకట్లోనే ఉండడానికి ఇష్టపడతాం, ఈ లోకంలో ఉండడానికి ఇష్టపడతాం. లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవాడు నాకు. ఈ చీకటిలో జరుగుతున్న వ్యాపారాలు పొరపాటున వెలుగులోకి వచ్చాయనుకో, మన జీవితం ఏమైపోతుందో తెలుసా? మన బలం ఒకడికి బలహీనత అయిపోతుంది, మన బలహీనతలన్నీ ఆడికి బలమైపోతాయి. ఆడిని చూడబడికప్పుడు సపోజ్ సహోదరుడే ఏదో పొరపాటున ఎక్కడో ఏదో కార్యం చేస్తున్నాడు, వెంటనే మొన్న చెప్పాం కదా, లాస్ట్ సినిమా హాల్లో కనిపించాడు అట పాస్టర్. ఎక్కడ కనిపించాడు? సెకండ్ షోకి వెళ్ళారట, నాన్నగారు చెప్తున్నట్టు. విశ్వాస్ కూడా వచ్చాడు. ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అక్కడ? ప్రైజ్ లాడ్ బ్రదర్ అంటే ప్రైజ్ లాడ్ అన్నాడు, అంతే. నెక్స్ట్ రోజు ఇలా బల్లగుద్ది వాకింగ్ చెప్తాడా? ఎదురుగా కూర్చున్నాడు విశ్వాస. పునః ఎక్కడో దూరంగా కూర్చోలేదు, ఏం చెప్తాడా అని పాస్టర్ గారు వింటున్నాడు. అయిపోయా. అదే ఫ్రెండ్ అయితే అయిపోయా. మన పరిస్థితి ఏమైపోతుంది? అయిపోద్ది. దానికి మనం ఎక్కడెక్కడికో వెళ్తాం, ఎక్కడెక్కడికో. ఇక్కడ ఇల్లు ఉంటే బీచ్కి వెళ్ళిపోతాం, పాత రోజుల్లోనే రిస్కొండ వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ ఎవడో చూడడు. కానీ ఎవరు చూస్తారు? ఆయన చూస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ నీ జీవితము దేవుని చేతిలో ఉంది, దేవునికి స్తోత్రం. కనుక చీకటిని పారద్రోలి వెలుగు కలగజేయనట. చీకటి కార్యాలు ప్రసంగి 2:3 చెప్పినట్లుగా ఈ బుద్ధిహీనత. చూడండి అక్కడ వాక్యం చదవండి, ప్రసంగి 2:3 అక్కడ ఏం సెలవిస్తుందో. నా మనసు ఇంకనూ జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశము కింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి మేలు అనుభవింతురో చూడవలని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింపుతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏటట? మందు. ఫ్రెండ్స్ అంటారు, రారా బాబు ఒక్క పెగ్గరా ఏమైపోద్దని. వెంటనే ఆడు ఇప్పుడు దాకా బాగుంటాడు, ప్రభువా నేను వెళ్ళను అంటే నీకు ఫ్రీరా, డబ్బులు పెట్టవసరం లేదు కదా, ఒక్కటేరా. ఆ ఒక్కటి కాస్త 10 అవుతాయి. వీడి ఇంటికి ఎటు వస్తాడో తెలియదు. దేని ద్వారా ఏమవుతుంది? మతిహీనతట. ఇది చీకటికి సాదృశ్యంగా ఉంది, దేవునికి స్తోత్రం. కనుక బుద్ధిహీనతను తొలగించి జ్ఞానము కలుగు చేస్తాడు ఈ వెలుగు. కనుక ఇంకొక విషయం, లోకాసు వార్త, మరి నేను చెప్పుకుంటూ పోతాను, టైం అయిపోతుంది. వెలుగు పోగొట్టింది వెతుకుతుంది కదా. చీకట్లో ఏదైనా వస్తువు పోగొట్టుకున్నప్పుడు మనకి ఏం కావాలి? టార్చ్ లైట్. ఆ కాలంలో టార్చ్ లైట్ ఏది కనుక దీపం. ఆ దీపమును పట్టుకుని ఏం చేస్తారు? పోగొట్టుకున్న దాన్ని
దక్కించుకుంటారా? దేవునికి స్తోత్రం. కనుక ఈ దీపమట పడిపోకుండా నిలబడుతుంది. నా దీపమట నా త్రోవకు వెలుగు అనేది. నువ్వు చీకట్లో పడినప్పుడు అనేక ఉంటాయి. చీకట్లో నడిచేటప్పుడు ముళ్ళు ఉండొచ్చు, పెద్ద రాళ్ళు ఉండొచ్చు, నువ్వు తనుకొని పడుకోవచ్చు. కానీ వెలుగులోని ఆ వెలుగు ఏం చేస్తుంది? నువ్వు వెళ్ళే మార్గంలో నీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక దీపముతో ఏం పోల్చబడింది? వాక్యం దేంతో పోల్చారు చెప్పాలి. ఈరోజు 3 విషయాలను తెలుసుకోవాలి. 1 ఖడ్గంతో పోల్చబడింది, 2 దీపంతో పోల్చబడింది, 3 నీటితో పోల్చబడింది. దేవునికి స్తోత్రం. నీరు ఏం చేస్తుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23 ఇందాక 27వ వచనం ఒకసారి తీయండి. అక్కడ ఇందాక రాసిబడి ఉంటుంది. 5వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5:27. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఏం చేశారట? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదేనూ లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుటి దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. ఈ నీరు ఏం చేస్తుందట? మనల్ని పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. దేవునికి మహిమ. ఉదక స్నానం చేయిస్తాడట వాక్యము చేత. మనం స్నానం చేయకపోతే ఏమవుతుందండి? పక్కోడు భరించలేడు. ఒక 2 రోజులు స్నానం చేయకపోతే నీ భార్య కూడా నేను పొమ్మంటుంది. బాబు వాసన తట్టుకోలేకపోతున్నాం, అవునా కదా? నువ్వు వెళ్ళే స్నేహితుడు కూడా ఏట్రా అదొక స్మెల్ వస్తుంది అంటాడు. అయితే పాపం ఇలా ఉండిపోతే యేసుక్రీస్తు వారు అదే అంటున్నారు, నా దగ్గర ఈ వాక్యము చేత నీకు ఉదక స్నానం చేయిస్తాను. మడత మచ్చ నీ దగ్గర ఉండదు. ఎవడో వేస్తున్నాడేమో నీ మీద మచ్చలు, అపవాది చేత ప్రేరేంపబడి ఈడ్చుకుపోతున్నావేమో, నా దగ్గరికి. నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను, నేను నిన్ను పవిత్రపరుస్తాను, నేను నిన్ను నిలబెడతాను. ఎంత చక్కగా ఆయన చెప్తున్నాడు. ఆయన దగ్గర ఉదక స్నానం చేయిస్తాడట. నీ పట్ల అంత శ్రద్ధ తీసుకుంటాడు. నీ ప్రాణమును తెప్పరిల్ల చేస్తానంటాడు. ప్రాణం ఎప్పుడు తెప్పరిల్లుతుందో తెలుసా? మీరు ఎండలను బాగా వర్క్ చేసినప్పుడు మంచి కూలింగ్ నీటి కొద్దిగా వాటర్ ఇవ్వండి నోటినంటే ఎలాగుంటుంది? డ్రింక్ కూడా అడగవు నువ్వు. ఏమడుగుతావు? చల్లని నీరు ఉంటే బాగుంటుంది. ఆ నీరు తాగ్గానే అమ్మయ్యా మన ప్రాణం ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని చిత్తమును కూడా అట ఈ వాక్యమైన నీరు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. నీ పట్ల ఏ చిత్తం ఉందో ఆ చిత్తాన్ని తెలియజేస్తుంది. హాగరు కుమారుడు చనిపోవాల్సిన్నాడు, అవునా కదా? హాగరు కుమారుడు, సారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను, ఈ అరణ్య దారిలో ఒంటరినై, ఈ అరణ్య దారిలో ఒంటరినై, దిక్కులేక తిరుగుచున్న హాగరును, నేను హాగరును, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. హల్లెలూయా. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. నువ్వే స్థలం ఉందన్నా ఆయన చూస్తాడు. అప్పుడు ఆ బిడ్డ చనిపోతున్నాడు బాధలో చూచుచున్న దేవుడు అయ్యా నువ్వు. దేవుడు ఆ బిడ్డ విషయంలో, ఆ ఇస్మాయేలు విషయంలో ఏం తెప్పించాడు? ఎడారిలో నీటి ఉప్పుడ, ఎడారిలో నీరు వస్తుంది. ఆ నీరు ఆ బిడ్డ యొక్క ప్రాణాన్ని ఏం చేసింది? కాపాడుతుంది. సమరయ స్త్రీ ఆ నీరు కొరకు ఎదురు చూస్తుంది. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు అట. దేవునికి స్తోత్రం. మనకు సమయం లేదు కనుక ఇంతటితో ముగిస్తున్నాను. కనుక ఈరోజు మనం తెలుసుకుంది ఏటమ్మా? 3 విషయాలు. ఏటో చెప్పారని మాత్రం చెప్పకండి. మొదటి వాక్యం దేంతో పోల్చబడుతుందంటే చాలా వాటితో పోల్చబడింది. కానీ 3 విషయాలు మీరు గుర్తుంచుకోండి. 1 కత్తితో పోల్చబడింది, 2 తేనెతోనా
దీపంతో పోల్చబడింది, 3 నీరుతో పోల్చబడింది. కనుక ఈ 3 మనం చూసినప్పుడు, ఇంట్లో లైట్ వేసినప్పుడు నీకు దేవుడు గుర్తు రావాలి. నువ్వు ఇంట్లో కత్తితో పని చేసినప్పుడు ఏం గుర్తు రావాలి? దేవుని వాక్యం గుర్తు రావాలి. నువ్వు ప్రతిరోజు నీరు తాగుతావు, ప్రభువా ఈ నీరు నాకు ఇచ్చావు, దేవుని వాక్యం గుర్తు రావాలి. ఇవి డైలీ, ఇవి లేకుండా మనం ఏ రోజు దీన్ని చూడకుండా ఉండము. దేవునికి స్తోత్రం. కనుక అట్టి వాక్యముతో మనం లీనమైనప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.